అల్లూరు జిల్లాలో చుట్టుమెట్ట దెయ్యం ఘటనపై ఎన్టీవీ కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. గ్రామంలోని గిరిజనులకు అవగాహన కల్పించారు పోలీసులు. వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు ఎన్టీవీ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్లో చుట్టుమెట్ట దెయ్యం ఘటనలో వాస్తవాలు వెలుగు చూశాయి. చుట్టుమెట్ట దెయ్యం ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు క్లారిటీ ఇచ్చారు. భూత వైద్యుడు ఒక పౌడర్ దయ్యం పట్టిన మహిళపై ఊదటం వల్లే మృతి చెందారని తేల్చారు. ఆ పౌడర్ వల్లే ఇదంతా జరిగిందని అంటున్నారు. పౌడర్ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపామన్నారు. గ్రామాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు. దెయ్యాన్ని వదలగొట్టిన ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు విలువైన ప్రాణాలను కోల్పోయారు. సో అది గుర్తు తెలియనటువంటి ఒక పౌడర్ని ఉపయోగించడం వలన ఆ మరణం సంభవించిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఆ గుర్తు తెలియని పదార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మేము అది సీజ్ చేసి అనాలిసిస్ కోసం కూడా పంపించడం జరిగింది. అవగాహన లోపంతోనే ఆ దెయ్యాన్ని వదలగొట్టిన ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు విలువైన ప్రాణాలను కోల్పోయారు. సో అది గుర్తు తెలియనటువంటి ఒక పౌడర్ని ఉపయోగించడం వలన ఆ మరణం సంభవించిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఆ గుర్తు తెలియని పదార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మేము అది సీజ్ చేసి అనాలిసిస్ కోసం కూడా పంపించడం జరిగింది. అవగాహన లోపంతోనే ఆ దెయ్యాన్ని వదలగొట్టిన ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు విలువైన ప్రాణాలను కోల్పోయారు. సో అది గుర్తు తెలియనటువంటి ఒక పౌడర్ని ఉపయోగించడం వలన ఆ మరణం సంభవించిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఆ గుర్తు తెలియని పదార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మేము అది సీజ్ చేసి అనాలిసిస్ కోసం కూడా పంపించడం జరిగింది. అవగాహన లోపంతోనే ఆ దెయ్యాన్ని వదలగొట్టిన ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు విలువైన ప్రాణాలను కోల్పోయారు. సో అది గుర్తు తెలియనటువంటి ఒక పౌడర్ని ఉపయోగించడం వలన ఆ మరణం సంభవించిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఆ గుర్తు తెలియని పదార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మేము అది సీజ్ చేసి అనాలిసిస్ కోసం కూడా పంపించడం జరిగింది. అవగాహన లోపంతోనే ఆ దెయ్యాన్ని వదలగొట్టిన ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు విలువైన ప్రాణాలను కోల్పోయారు. సో అది గుర్తు తెలియనటువంటి ఒక పౌడర్ని ఉపయోగించడం వలన ఆ మరణం సంభవించిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఆ గుర్తు తెలియని పదార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మేము అది సీజ్ చేసి అనాలిసిస్ కోసం కూడా పంపించడం జరిగింది. మాకు సార్ జీవి బాగలేదు.